పరిశుద్ధుడు నిజదేవుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. 87వ రోజు మనము ఆగస్టు 18వ తారీఖు ఆయన సన్నిధానంలో ఉన్నాం. దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. సామెతలు 17వ అధ్యాయం 23వ వచనం మనం ధ్యానం చేస్తున్నాం. న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచం పుచ్చుకొనును. కాదు, అట్లా చదవద్దేమో. న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచం పుచ్చుకొనును. దుష్టుడికి ఒడిలో నుండి మధ్యలో స్పేస్. న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచం పుచ్చుకుంటాడంట. ఆల్రెడీ మనము ఇదే అధ్యాయంలో లంచాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఎన్నో వచనం అది? లంచం విషయాలు మాట్లాడుకున్న వచనం ఎన్నో వచనం? 8వ వచనం అనా? 8వ వచనం. లంచము దృష్టికి మాణిక్యం వలె ఉండును అన్నాం కదా. కాబట్టి అక్కడ ఎక్కువసేపే ఎక్కువ సమయమే మనం ధ్యానం చేశాం. కాబట్టి చాలా క్లియర్గా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు లంచాన్ని అసహించుకుంటున్నాడు. దేవుడు లంచాన్ని ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోడు, ఇష్టపడడు అన్న విషయాన్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. సామెతలు 15:27లో లంచమును అసహించుకున్నవాడు బ్రతుకుతాడు. చాలా క్లియర్గా ఉన్నమాట. లంచమును అసహించుకున్నవాడు బ్రతుకును. అంటే లంచాన్ని అసహించుకోవడం కంటే వీడేం చేస్తున్నాడు ఇక్కడ? ఒడిలో నుండి లంచం పుచ్చుకున్నాడు. అసహించుకోవాల్సిన లంచాన్ని ఒడిలో నుండి పుచ్చుకునే పరిస్థితి. కాబట్టి ఏ ఏ ఏ ఏ కోణంలోనైనా సరే లంచాన్ని ఎంత మాత్రం కూడా బైబిల్ యాక్సెప్ట్ చేయదు, బైబిల్ దాన్ని ఒప్పుకోదు అనే మాట దయచేసి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. లేకపోతే అది చాలా కష్టం. చాలామంది ప్రైవేట్ సెక్టార్లో కూడా ఈ లంచాలు నడుస్తున్నాయన్న విషయం మనం గమనించవచ్చు. నాట్ ఓన్లీ గవర్నమెంట్ సెక్టార్స్, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఇప్పుడు ఈ మన సోకాల్డ్ ఈ సాఫ్ట్వేర్ జాబ్లలో, వీటిలో పెద్ద పెద్ద కంపెనీలో పెద్ద ర్యాంకులలో ఉన్న వాళ్ళు బ్యాక్ డోర్ జాబ్స్ అంటారు. డబ్బులు తీసుకొని జాబులు పెట్టిస్తున్నారు. మోసం కూడా అది దానికి యాజమాన్యానికి సంబంధం ఉండదు. పెట్టిస్తే వాళ్ళు క్యాపబుల్ కాకపోతే 3 నెలలకో 4 నెలలకో ఆ జాబ్ పోతుంది, తీసేస్తారు. డబ్బులు పెట్టినంత వేస్ట్ అవుతుంది, గొడవలు అవుతాయి. కాబట్టి అది ఏ కోణంలోనైనా మీరు ఏ స్థాయిలో ఉన్నారో, మీరు ఏ స్థితిలో ఉన్నారో, మీ ఉద్యోగం లేదా వ్యాపారం ఏదైనా సరే లంచం తీసుకోవడం అనేది ఏమాత్రం కూడా బైబిల్ యాక్సెప్టబుల్ కాదు. ప్రసంగి 7వ అధ్యాయం 7వ వచనంలో లంచం పుచ్చుకొనుట చేత మనస్సు చెడును. ప్రసంగి 7:7లో ఆ మాట మనం చాలా స్పష్టంగా చదవచ్చు. లంచాన్ని పుచ్చుకోవడం వల్ల మనసు చెడిపోతుంది. లంచం మనసును చెడగొడుతుంది ప్రియులారా. మనసు చెడిపోయేటట్టుగా లంచం చేస్తుంది. కాబట్టి మీకు అర్థం కానివ్వండి, ఏ విధంగా కూడా దేవుని బిడ్డలు లంచం తీసుకోవాల్సిన వారు కాదు. మీకా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో జనుల ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యం కొరకు సోదె చెప్పుదురు, అయినను వారు యెహోవాను ఆధారం చేసుకొని యెహోవా మన మధ్యనున్నాడు కదా, ఏ కీడును మనకు కానేరదని అనుకుంటారంట. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా 12వ వచనంలో? కాబట్టి చేను దున్నబడినట్లు మేమును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ళ కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యంలోని ఉన్నత స్థలముల వలె అగును అనే మాట రాస్తాడు. ఈ మాట చదివినప్పుడల్లా నాకు అనిపించే ఆలోచన ఏంటంటే, జనుల ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. ఎవరు వీళ్ళు? జనుల ప్రధానులు. వారి యాజకులు కూలికి బోధిస్తారు, ప్రవక్తలు ద్రవ్యం కొరకు సోది చెప్తారు. మళ్ళీ ఇవన్నీ చేస్తూ వాళ్ళు అంటారట యెహోవా మన మధ్యలో ఉన్నాడంటారట. నేను సేవకులతో ఒక విషయాన్ని మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. విశ్వాసులకు కూడా, ప్రాముఖ్యంగా సేవకులకు. ఈనాడు సేవకులు కూడా ప్రసంగాలకు రేటు కట్టే సేవకులు తయారయ్యారు.
డబ్బులే పరమావధి అని బోధించే సేవకులు కూడా తయారయ్యారు. బ్యాంకు నెంబర్లు, టీవీలలో వచ్చే సేవకులు ప్రాముఖ్యంగా. అందుకే నేను చాలా స్ట్రైట్గా చెప్పే మాట, మీరు వీలైనంత వరకు టీవీలలో వచ్చే సేవకులను మీరు వెంబడించొద్దు అంటారు. ఇష్టం వచ్చిన బోధలు, ఇష్టం వచ్చిన విధానాలు. అంతేకాకుండా వాళ్ళు చాలా అద్భుతమైన వర్తమానాలు చెప్తారేమో కానీ వాళ్ళ బుద్ధి వాళ్ళు ఇచ్చే బ్యాంక్ అకౌంట్ దగ్గర, వాళ్ళు చేసే పనుల దగ్గర ఉంది. నేనేమంటానంటే, నేను పిలిచిన వాడు నిజంగా టీవీకి రమ్మంటే ఆయన ఎందుకు ప్రొవిజన్ ఇవ్వట్లేదు నీకు? నన్ను కూడా చాలా మంది టీవీలో ప్రసంగించమని చాలా మంది అప్రోచ్ అయ్యారు. రక్షణ టీవీ, కొన్ని టీవీలలో నేను కొద్దిసార్లు మాట్లాడిన కూడా, ఫ్రీ అయితేనే మాట్లాడతా అని చెప్పారండి, డబ్బులు ఇచ్చి నేను మాట్లాడను అని చెప్పారండి. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే, ఒకసారి దాన్ని ప్రారంభిస్తే నా ఫిలాసఫీ ఏంటంటే, నేను బ్యాంకు నెంబర్లు ఇవ్వద్దు, నేను డబ్బులు అడగొద్దు, అప్పుడైతేనే టీవీలో మాట్లాడాలనేది నా సొంత నిర్ణయం. అలా మాట్లాడటం నేను తప్పు పట్టట్లేదు. కానీ వాళ్ళు యెహోవా ఈరే, దేవుడు అన్ని చూసుకొనును అని వర్తమానం చెప్పి, ఈ ప్రోగ్రాం కొనసాగించాలంటే మీరు కానుకలు ఇవ్వాలి అని అడిగిన సేవకులను చూసినాడు. వర్తమానం ఏంటి? యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటాడు, ఏలియాను పోషించిన దేవుడు మిమ్మల్ని పోషించడా అని చెప్పి, చివరికి వీళ్ళు ఏం చేశారంటే, ఈ ప్రోగ్రాంను కొనసాగించాలంటే మీరు కానుకలు లేకపోతే మేము కొనసాగించలేం అన్నారు. వాళ్ళు మాట్లాడిన దానికి వాళ్ళు చేసేదానికి సంబంధమే లేదు కదా. ఫోన్పే నెంబర్లు, గూగుల్ పే నెంబర్లు, క్యూఆర్ కోడ్లు, ఈ కింది భాగం మొత్తం కూడా దాంతో నింపబడ్డది కదా. అది ఏ కోణంలో వాళ్ళు అడుగుతున్నారు, ఏ కోణంలో విశ్వాసం పంపిస్తున్నారు. వాళ్ళ సొంత దైవజనుడికి 10 రూపాయలు ఇవ్వడం తెలియదు. ఎవరో ఒక ఆయన 2 చెక్క ముక్కలు ఇస్తారంటే 10,000 పంపిస్తారు. ఇది వాక్యానుసారమా? ఇది వాక్యానుసారమా? నీ దైవజనుడు తిండికి లేకుండా ఆయనకు రూపాయి ఇవ్వడం తెలియదు విశ్వాసులు. ఎప్పుడు కూడా పొరిగొంటి పుల్లకూర రుచికరంగానే ఉంటుంది అన్నట్టుగా టీవీలలో అక్కడిక్కడ కనబడే దైవజనులు పైకి చాలా బాగుంటారండి. ఇది చాలా పొరపాటు. ఇది కొంతమందికి దశమ భాగం అంటే 10 భాగాలు చేసి పంచడం అన్నట్టు అర్థమైంది. పొరపాటు అది. నీ మందిరంలో ఇవ్వవలసినవి క్రమంగా నీ మందిరంలోనికే రావాలి. తర్వాత నీ స్వేచ్ఛార్పణలు, కృతజ్ఞతార్పణలు, అది నీ ఇష్టం. విశ్వాసులు అలా ఉన్నారు కాబట్టి సేవకులు ఇలా తయారయ్యారు. చాలా మంది సేవకులు మీటింగ్లకు పిలిస్తే ఎంత ఇస్తావు, ఏమిస్తావు, ఏం చేస్తావు అని అడిగే వాళ్ళని చూశారు. అందుకే నన్ను కూడా ఎవరైనా మీటింగ్ పిలిచినప్పుడు ఎంత తీసుకుంటారు అని అడిగిన వాళ్ళను విన్నాను. తీసుకోవడం ఏంటి అని అంటే, ఎంత తీసుకుంటారు మీరు? ఒక వర్తమానానికి ఎంత తీసుకుంటారు? రోజులో 3 వర్తమానాలు మాట్లాడితే ఎంత తీసుకుంటారు? మా దగ్గర 2 రోజులు ఉంటే ఎంత తీసుకుంటారు? 3 రోజులు ఉంటే ఎంత తీసుకుంటారు? ఎంతమంది వస్తారు? ఏ హోటల్లో ఉంటారు? ఏ కారు పెట్టాలి? అన్నీ అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నన్ను దైవజనులారా, నేను మళ్ళీ చెప్పాలనా, మీరు ఉచితంగానే పొందుకున్నారు, ఉచితంగానే ప్రకటించుడి అని. ఇందులో మైనస్ పాయింట్ కూడా లేకపోలేదు. పిలిచిన దైవజనులను, మరి నువ్వు పిలిచావు, దైవజనులను పిలిచినప్పుడు దైవజనుని ఎలా చూసుకోవాలనో పిలిచిన వాళ్ళకి తెలిసి ఉండాలి. నేను ఆ విషయంలో ఖచ్చితంగా చెప్తాను. తెలిసి ఉండాలి. వారికి పెట్టే భోజనం విషయంలో వాళ్ళని ఎఫర్ట్ చేయగలిగితేనే పిలవాలి. నా ఉద్దేశం వేలకు వేలు, లక్షలు ఇవ్వమని కాదు, మినిమం ఇవ్వమని చెప్తారు. మినిమం అంటే అట్లీస్ట్ వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకు ఒకవేళ కారులో వస్తే వాళ్ళ పెట్రోల్, డీజిల్ ఖర్చు అయినా ఇవ్వాల్సిన బాధ్యత మనకి. ఇవ్వట్లేదు కాబట్టి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారేమో కొంతమంది. మాకు కూడా బోలెడన్ని చోట్ల అటువంటి అనుభవాలు అయ్యాయి, బోలెడన్ని చోట్ల. కాబట్టి నేనేమి ఇబ్బంది పడలేదు, బాధపడ్డాం. తర్వాత ఇట్స్ ఓకే, దేవుడు గొప్పోడు అని నమ్మా. నా ఉద్దేశం ఏంటి, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, డిమాండ్ చేసే సంస్కృతి వచ్చేసింది క్రైస్తవ్యంలో. అది పొరపాటు అని చెప్తున్నా నేను.
ఏం కావాలనో మెనూ చెప్పేటోళ్ళు ఉన్నారు. మేము నాటుకోడే తింటాం అంటాడు ఆయన. ఇంటికాడ గుడ్డు తినడం తెలియదు ఆయనకు. మేము మటనే తింటాం, మమ్మల్ని చికెన్ తినొద్దన్న డాక్టర్ అని చెప్తాడు ఆయన. దేవుడేమో మేము ముందర పెట్టింది తినండి అని దేవుడు చెప్పిండు. ఇంటి దగ్గర ఏమేమి తినాలనుకుంటారో బయట మొత్తం చేపించుకొని తినే సేవకులు చాలా మంది తయారయ్యారు. ఒక ఆయన అయితే రాత్రి నాకు నల్ల కోడిపెట్ట కళలోకి వచ్చింది, దర్శనంలో దేవుడు చూపించిండు అని చెప్తాడు వాళ్ళ ఇంట్లో చూసి. అట్లాంటి వాళ్ళు కూడా లేకపోలేదు. ఇంకొక సేవకుడైతే ఆ నల్ల కోడిపెట్ట కోసి పెడితే మంచి ప్రసంగం చెప్తా అన్నాడంట. ఈయన మాట అంతా, ప్రసంగం అంతా కోడి మీద ఆధారపడి ఉంది. సేవకులు అలా డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్, అది ఎంతవరకు యాక్సెప్టబుల్? సేవకులను మనమే చెడగొడుతున్నామేమో. నేను మరొక కోణంలో కూడా ఈ విషయాన్ని మీ ముందు అడ్రస్ చేస్తున్నాను. మరి సేవకులను పిలిచినప్పుడు విశ్వాసుల లేదా తోటి సేవకుల రెస్పాన్సిబిలిటీ కూడా చాలా ప్రాముఖ్యం. మినిమం వాళ్ళ ఎక్స్పెండిచర్ బేర్ చేయకుండా సేవకుని పిలవడం కూడా కరెక్ట్ అయింది కాదు. దయచేసి, అంటే ఇప్పటివరకు నాతో పాటు చాలా ప్లేసెస్కు సురేష్ ఇంకా మన స్టీవర్డ్స్ చాలా మంది వచ్చారు. 100 గ్రామాలు తిరుగుతున్నా, 100 ప్లేసెస్ తిరుగుతున్నాను నేను. ఈ కోవిడ్ని బట్టి కొద్దిగా ఆగాం. కానీ దేవుడు మహాకృప వాళ్ళని ఇప్పటివరకు నేను ఎవరిని డిమాండ్ చేయలేదు, ఎవరిని అడగలేదు. కొన్ని చోట్ల ప్రైజ్ ద లార్డ్ అంటే కూడా మంచిదమ్మా ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి వచ్చేసినాం. ఇబ్బంది ఏం లేదు, దేవునికి మహిమ. నేనేం చెప్పాలని ఇష్టపడుతున్నానంటే, పిలిచిన వారు వారి బాధ్యత వహించండి, పిలువబడ్డ వాళ్ళు దేవుడి మీద ఆధారపడండి. ఇబ్బంది ఏమి లేదు, ఇబ్బంది ఏం లేదు. వారి యాజకులు, ఆ మాట నాకు చాలా బాధ అనిపిస్తుంది, వారి యాజకులు కూలికి బోధించురు అన్నాడు అక్కడ. వారి ప్రవక్తలు ద్రవ్యం కొరకు సోదే చెప్తారు. ఒకానొక సమయంలో మా కొరకు ప్రార్థన చేయాలి, మా కొరకు ప్రవచించాలి అని ఒక దగ్గర నుంచి నాకు వర్తమానం వచ్చింది. మీరు మా కొరకు ప్రార్థన చేయాలి, మీరు మా కొరకు వర్తమానం చెప్పాలి, మా వాళ్లకు ప్రవచనం చెప్పాలి అని పిలిచారు. నేను అన్నాను, ప్రవచనం నువ్వు చెప్పాలని పిలవడం ఏంటి? ప్రవచనం దేవుడు చెప్పాలి కదా అంటే, లేదన్నా మీరు రండి, మేము హోటల్ బుక్ చేస్తాము, మీరు ఆ హోటల్లో ఉండి ప్రార్థన చేస్తూ ఆ పిలువబడిన యజమానుడికి, వాళ్ళ పెద్ద బిజినెస్, రోజుకు ₹1,00,00,000 లాభం, ఆ పెద్ద బిజినెస్ ఉన్న ఆయన బాగా ప్రవచనాలు నమ్ముతాడు, మీరు వచ్చి దేవుడు ఆ బిజినెస్ విషయంలో ఇంకా కొన్ని విషయాలు ఇస్తాము, ఆ విషయంలో దేవుడు ఏం చెప్తున్నాడో మీరు దేవుడి దగ్గర నుంచి పొందుకొని చెప్పాలి అన్నారు. నేనేమన్నానంటే, దేవుడు చెప్పాలి అనుకుంటే అవి పట్టుకొనే మేము వస్తాము, అక్కడికి వచ్చి ఆయన కోసం ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాలి అంటే, దేవుడు ఏమి చెప్పకపోతే మరి ఎలాగా అని నేను అన్నాను. అలా కాదు, మీకు మంచి హోటల్ బుక్ చేస్తాము, మంచి భోజనం పెడతాము, రోజుకు 2 నుంచి 3, 4 లక్షలు ఇస్తాము, ఆ హోటల్లో మీరుండి మీరు ప్రవచించాలి అని పిలిచారు నన్ను. నేనన్నాను, 3-4 లక్షలు ఇస్తే ప్రవచనం రాదుగా తమ్మి అంటే, ఇంకెక్కువ డిమాండ్ చేస్తారా అన్న అన్నాడు ఆయన. ఓ పిచ్చోడా, డబ్బులు కాదురా నాయన, డబ్బులకు ప్రవచనాలు రావు, అది వాక్యానుసారం కాదు అంటే ఆఖరికి ఏమన్నాడంటే, ఆ తమ్ముడికి నేనంటే చాలా ఇష్టం, నాకు ఎట్లయినా సాయం చేయాలనుకున్నాడు అన్నట్టు. అందుకే ఏమన్నాడంటే, ఏం ప్రవచనం చెప్పాలో కూడా నేను చెప్తాన్నా, మీరైతే రండి అని పిలిచాడు ఆఖరికి. రోజుకు 5 లక్షలు ఇస్తా అని ఫైనల్ గా చెప్పాడు. 2 రోజులు ఉండండి, 10 లక్షల చెక్ మీకు ఇప్పిస్తానని చెప్పాడు. ఆయనకు రోజు ₹1,00,00,000 లాభం, 10 లక్షలు పెద్ద విషయం కాదు. నేను అన్నాను, తమ్ముడు, నేను దేవుణ్ణి అమ్ముకోవడానికి ఇష్టపడతలేను, దయచేసి నన్ను పిలువకు అని చెప్పినాను. అంటే నేను గొప్ప కొరకు ఈ మాట చెప్పట్లేదు, కానీ అటువంటి వారు కూడా ఉన్నారు. ప్రవచనం ప్రవచనం ప్రవచనం, అసలు ప్రవచనం అంటే ఏంటో తెలియని వారు వీళ్ళు. ప్రవచనం ఎలా ఉంటుందో తెలియని వాళ్ళు వీళ్ళు ప్రవచనానికి, జాతకాలకు, ప్రవచనానికి, సోదెకు వ్యత్యాసం తెలియని వారుగా ఉన్నారేమో అని నాకు అనిపిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో, మీరు కూడా ఏదైనా ప్రవచనం కొరకు ఎదురు చూస్తే అది సోదే కాదు, జాతకం కాదు,
ఎట్లుంటుందో చెప్పండి, ఎట్లా జరుగుతుందో చెప్పండి అని అడిగే భాష్యం కాదది. ఆయన ప్రవచనం గురించి చెప్పాడు. 1వ వచనంలో, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడు. విశేషంగా మీరు ప్రవచన వరము ఆపేక్షించుడి. ప్రవచన వరము ఆపేక్షించుడు. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడు గ్రహింపడు, కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు, హెచ్చరికయు, ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ఏమేమి ఉంటాయి ప్రవచనంలో? క్షేమాభివృద్ధి. ఏమేమి ఉంటాయి ప్రవచనంలో? హెచ్చరిక. ఏమేమి ఉంటాయి ప్రవచనంలో? ఆదరణ. ఈ 3 ఉన్నాయే ప్రవచనం. క్షేమాభివృద్ధి ఉండాలి, హెచ్చరిక ఉండాలి, ఆదరణ ఉండాలి. ఇవేమి లేకుండా నువ్వు పరలోకంలో ఉయ్యాలు ఊతున్నాడు కనబడుతుందని సిగరెట్ తాగటంతో చెప్పి, నువ్వు ఎట్ట బతికినా సరే దేవుడు నేను చూపిస్తున్నాడని వానితో చెప్పి, కుమారుడా ఇది యెహోవా వాక్ అని ప్రకటించే ప్రవచనాలు కావు. ఒక ప్రవచనం నీ దగ్గరకు వచ్చింది అంటే అందులో ఈ 3 ఉన్నాయా లేవా చూడు. క్షేమాభివృద్ధి ఉండనియండి, హెచ్చరిక ప్రాముఖ్యంగా ఉంటుంది, ఆదరణ కూడా ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా నిన్ను ప్రవచించినప్పుడు, నా కుమారుడా నీ బ్రతుకు సరి చేసుకోకుంటే చస్తావని చెప్పారా? అది యథార్థమైన ప్రవచనమై ఉంటుంది. అంతేగాని నీ బ్రతుకు గురించి, నీ జీవితం గురించి చెప్పకుండా అన్ని క్షేమాభివృద్ధి మాటలు చెప్తే అది ప్రవచనం కాదు, అది నిన్ను మెప్పించే మాటలు, ఆ వ్యక్తిలో నుంచి వచ్చిన మాటలై ఉండొచ్చు. నీ ప్రార్థన జీవితం గురించి, నీ ఆత్మీయ జీవితం గురించి హెచ్చరించకపోతే అది ప్రవచనం ఎలాగవుతుంది? క్షేమాభివృద్ధి ప్రకటించి ఆదరణ గురించి ఒకవేళ ఓన్లీ హెచ్చరికనే ఉండి ఆదరణ లేదా, అయితే అది కూడా ప్రవచనం కాదు. నువ్వు అట్లా చేసినావు నీకు ఇది అవుతుంది, నువ్వు ఇట్లా చేసినావు ఇది అవుతుంది, నీకు కుష్టి వస్తుంది, పక్షవాతం వస్తుంది, గుండె నొప్పి వస్తుంది అని ఎంతసేపు హెచ్చరికలు చెప్పి ఆదరణ చెప్పలేదా, అయితే అది కూడా ప్రవచనం కాదు. క్షేమాభివృద్ధి చెప్తారు, హెచ్చరికలు చెప్తారు, ఆదరిస్తారు, అది ప్రవచనం. ఇది దేవుడి నుండి మాత్రమే పొందుకునేది. దీనికి డబ్బులు లేవు, ఫీజులు లేవు, అపాయింట్మెంట్ లేవు. కాబట్టి అది కూడా లంచమే. దైవజనులు కూడా ఇలాంటి లంచాలు ఆలోచిస్తున్నారేమో. విశ్వాసులు దయచేసి దైవజనుడిని ప్రేమించవలసిన మాటలు ఎన్నో బైబిల్లో వ్రాయబడ్డాయి. ఆ విధంగా ప్రేమించినప్పుడు ఒకవేళ దైవజనుడు ఇలాంటి వేరే ఆలోచనలు ఏమైనా చేస్తాడేమో మీరు ఆలోచించండి. దేవుని బిడ్డలారా, దయచేసి అటువంటి వాటిని మనం కలిగి ఉండడానికి, ప్రోత్సహించడానికి వీలు లేదు. కాబట్టి ఈ లంచం పుచ్చుకోవడం అనే ఈ మాటలు మీరు పట్టుకుంటే మంచిది. అదే మీకా గ్రంథంలో 7వ అధ్యాయం 3వ వచనంలో, 2 చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు, అధిపతులు బహుమానమును కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు. న్యాయాధిపతులు లంచాన్ని పుచ్చుకుంటారట. కాబట్టి సేవకులు, యాజకులు, ప్రవక్తలు, న్యాయాధిపతులు వీళ్ళందరూ లంచాలు పుచ్చుకుంటే బతికేది ఎట్లా? ప్రతినిధులుగా ఉన్న వీరు లంచాలు పుచ్చుకుంటే బ్రతికేది ఎలాగా? కాబట్టి నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా అడుగుతున్నాను, మీరు ఎవరి గురించి ఆలోచించడానికి ఈ మాటలు చెప్పట్లేదు కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ప్రొఫెషన్లో ఎక్కడైనా మీరు లంచాలు తీసుకుంటున్నారా? ఆ స్వభావం మంచిది కాదు. సామెతల్లో ఇంకొక మాట కూడా ఉంటుంది, మనం వచ్చే అధ్యాయంలో చదువుతాం. 18వ అధ్యాయంలో 16వ మాటలో చాలా అద్భుతమైన మాట, ఇది మీకు అర్థం కావాలి. ఒకడి ఇచ్చు కానుక, ఇది లంచం కాదు, వానికి వీలు కలగచేయు. కాబట్టి సేవకులకు మీరు ఇచ్చేది కానుకై ఉండాలి, లంచమై ఉండొద్దు.
ఆ 7 కొండల మీదకి పోయి నిలువు దోపిడి ఇచ్చినట్టుగా నువ్వు మోసం చేసి లంచాలు తీసుకొని దాంట్లో కూడా దశమ భాగాలు ఇచ్చే స్వభావం ఉంటే కొద్దిగా ఆలోచించాలి. మీకు తెలుసా మోసాలలో అక్రమ సంపాదనలో కూడా దశమ భాగాలు ఇచ్చే విశ్వాసులు చాలా మంది ఉన్నారని. మరి సేవకుడి పాత్ర ఏంటి ఇక్కడ? బ్రదర్, మీరు సరాసరి వాక్యానుసారంగా బ్రతకకుండా మీరు ఇచ్చే కానుకలు అవి అంగీకరించబడవు, అలాంటివి మీరు ఇవ్వద్దు అని ఎప్పుడైనా సేవకుడు వాళ్ళని హెచ్చరించాడా? అట్లా కాకుండా నీకు సగం నాకు సగం అని పంచుకుంటున్నాడా అనేది కూడా ప్రాముఖ్యం. కొంతమంది అలా ఉంటారు, నువ్వేం చేస్తే నాకేంది, నీ లెక్క నువ్వు చెప్తావు అని అనుకుంటారు. నేనేమంటానంటే, అతడు ఏం చేస్తున్నాడు అన్న విషయం నీకు తెలియదా? తెలిసి కూడా హెచ్చరించకపోతే ఆ పాపంలో నువ్వు పాలువాడు అయినట్టే కదా. కాబట్టి సేవకుడి బాధ్యత కూడా, ఒకవేళ అంటే సరే ఎప్పుడో ఒకసారి కలిసే వారి విషయంలో మనకు తెలియదు, కానీ నీ సంఘములో లేదా నీకు తెలిసిన వారిలో, నీకు ప్రియులైన వారిలో వాళ్ళు క్రమంగా కాకుండా అక్రమంగా నీకు కానుకలు ఇస్తున్నట్లయితే, నువ్వు హెచ్చరించకపోతే, గద్దించకపోతే, తృణీకరించకపోతే అది సరైనది కాదు. బ్రదర్, ఎస్, నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉంది బ్రదర్. ఇప్పుడు మనం కష్టం చేసిన దాంట్లో నుంచి అయితే ఇవ్వగలుగుతాము. ఇప్పుడు భూమి విషయంలో రైతు బంధు వస్తుంది కదా, కష్టం చేసిన దాంట్లో నుంచి ఇవ్వమని బైబిల్ చెప్పిందా? నీకు వచ్చే ప్రతి దాంట్లో నుంచి ఇవ్వమని చెప్పిందా? అదే బ్రదర్ నాకు డౌట్ ఉంది. ఎందుకంటే రైతు బంధు వస్తుంది కదా, ఇప్పుడు భూమి విషయంలో రైతు బంధు వస్తుంది కదా, అందులో నుంచి మనం దశమ భాగం ఇవ్వచ్చా? ఖచ్చితంగా ఇవ్వాలి. దశమ భాగం కాదు, 50% ఇవ్వాలి. అదే నాకు డౌట్ ఉండే, ఎందుకంటే అది నెలకి అంటే 2 times ఇస్తున్నారు కదా 10,000. అది 50% ఇచ్చారు కనుక అది వచ్చేదే వచ్చేదే 1000 రూపాయలా? ఎంతది? 10,000. అంటే జూన్ లో 5,000, నెక్స్ట్ డిసెంబర్ జనవరిలో 5,000 ఇస్తారు. అమ్మా, రైతు బంధ అది ఏ బంధు అన్నా కానీ, దళిత బంధు, రైతు బంధు, ఇంకేదో బంధులు ఉన్నాయి, చాలా బంధులు ఉన్నాయి. ఆ బంధుల పేర్లు ఏదని ఉండనే కానీ నీకు బెనిఫిట్ గా వచ్చే లేదా నీకు లాభంగా, నీకు ఆదాయంగా వచ్చే ప్రతి దాంట్లో నుంచి దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వాలి. దాని పేర్లు ఏం పెట్టొద్దు. అంటే రాబడి అంతటిలో ఇవ్వాలని ఉంది కదా, అందుకని అడుగుతున్నాను. అదే అది కూడా రాబడే కదా. ఒకవేళ మరి వాళ్ళు ఇస్తున్నారు కదా, అదే డౌట్ ఉంటే నాకు అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు క్లియర్ చేసుకుందామని అడిగాను బ్రదర్. అంటే మీరు దానికి వారసులు కాబట్టి మీకు వచ్చింది అది. అదే తప్పేం లేదు. నేను ఏమంటున్నా, నేను మా పాస్టర్లు చాలా తెలివి కల్లోళ్ళు. మీరు అక్రమం చేసి ఇచ్చినా, దొంగతనం చేసి ఇచ్చినా, మోసం చేసి ఇచ్చినా, తప్పు చేసి ఇచ్చినా, పైసలు ఎవరికి చేయదు, డబ్బు ఎవరికి చేయదు, ఇవ్వగానే టక్కున ప్రార్థన చేసి జోలో పెట్టుకుంటాం. అదేం పోయింది? నా బాధ ఏంటి అని అంటే, ఇచ్చే మీకు సరైన జీవితం జీవించడానికి ఒక తోడ్పాటు ఉండాలి. ఒకవేళ తెలిసిన తర్వాత దైవజనుడు హెచ్చరిస్తే మారుతురేమో కదా. అవసరమైతే 1-2 సార్లు బ్రదర్ అటువంటి సంపాదన మేము తీసుకోము, నాకు తెలుసు నువ్వు ఎక్కడి నుంచి తెస్తున్నావు అని హెచ్చరిస్తే, ఆ విధంగా నేను ఆ వ్యక్తి మారే అవకాశం ఉంది కదా. మారకపోవచ్చు, వేరే సేవకునికి ఇవ్వచ్చు, మనకి ఇబ్బంది ఏమి లేదు. తీసుకున్నట్టు లెక్క చెప్తాడు. తెలిసిన తర్వాత కూడా తీసుకుంటే దేవుడు రేపు లెక్క అడగడా? అరే బాబు, నీకు ఎంతసేపటికి పైసలు, సంచి, బీరువా తప్పితే ఇంకేం లేదా, ఎవరి జీవితాలు మార్చవా అని దేవుడు అడగడా రేపు? మన బాధ ఏంటంటే, వేరే వాడు తీసుకునే బదులు మనమే తీసుకుంటే బాగుండు కానీ మనం ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇవి కొద్దిగా ఆలోచించవలసిన విషయాలు. అందుకే ఇక్కడ 18-16 ఏం చదువుతున్నాం అంటే, ఆ కానుక వీలు కలగజేసేదై ఉండాలి కానీ దేవుడి నుంచి దూరం చేసేదై ఉండొద్దు. దానికున్న వ్యత్యాసం మీకు అర్థమైతే చాలా మంచిది. కాబట్టి లంచాలు పుచ్చుకోవడాలు, ఈ లంచాలు ఇచ్చుడులు, లంచం అనే ఏ విషయాలు, వీటి నుండి మనం ఖచ్చితంగా వాక్యానుసారమైన విధానంలోకి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. సురేష్ అని అంటున్నారా మీరు?
దాన్ని ఇంకా కొద్దిగా ఎలాబరేట్ చేస్తే బాగుంటదేమో. అంటే వీలు కలగజేయను అంటే అదే నేను చెప్తున్నాను, దేవునితో నీకు సంబంధం పెంచుతాను నువ్వు ఇచ్చే కానుక. దూరం చేయొద్దు అంటున్నా. అందుకే చాలా సింపుల్ గా చెప్తున్నాను, నేను ఎలాబరేట్ అవసరం లేదు దానికి. అంటే మనకు వీలు కలగజేయాలి, ఇచ్చేవారికి కూడా. లంచము దేవుడి నుంచి కూడా దూరం చేస్తుంది, అది తెలియట్లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే నేను చేసే మోసాలని కూడా లంచంతో కప్పిపుచ్చుకుంటాం అన్నట్టుగా దేవునికి ఇవ్వాలనే స్వభావం సరైంది కాదు. నువ్వు ఇచ్చే కానుక వీలు కలుగజేస్తుంది. అది దేవుడి దగ్గర నీకు ఇచ్చిన వ్యక్తికి కూడా అది దీవెనకరంగా ఉంటుంది. ఇచ్చిన వ్యక్తి కూడా దీవించబడే విధంగా ఉంటుంది. అది కానుక. సామెతలు 21:14 బహుమానం, దట్ ఇస్ గిఫ్ట్. ఆఫరింగ్, బ్రైబ్, గిఫ్ట్ అంటే ఇచ్చే విధానాలు చాలా ఉన్నాయి. సామెతలు 21:14 చాటున ఇచ్చిన బహుమానం కోపమును చల్లార్చును అన్నాడు. ఇందులో కూడా నెగిటివ్ ఉంది ప్లస్ పాజిటివ్ ఉంది. నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి బహుమానం ఇస్తున్నావా, లేదా ఆ బహుమానంతో ఆయనతో నువ్వు సంబంధాన్ని పెంచుకోవాలని ఆలోచిస్తున్నావా? అది క్రమమా అక్రమమా అని ఇక్కడ కూడా ఆలోచించవలసిన బాధ్యత ఉంది. అంటే ఇచ్చే విధానాలు చాలా ఉన్నాయని చెప్పడానికి ఆ రెఫరెన్స్ నేను మేము ముందు పెడుతున్నాను. ఓకే, కాబట్టి లంచాలు ఎట్టి పరిస్థితుల్లో దేవుడి వాక్యము ఒప్పుకోదు. ఈ ధనం గురించి నేను ఇదివరకు కూడా చెప్పాను. క్రైస్తవ్యంలో కొన్ని అపోహలు కలిగించే విధంగా క్రైస్తవులు ప్రవర్తిస్తున్నారు. చాలా మంది అన్యులు మాతో ఏం చెప్పారంటే, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, మాకు బాగా అయితే మేము కానుకిస్తామని మొక్కుకున్నాం అన్నోళ్ళని విన్నా నేను. ఇలా కానుకిస్తామని కానుకియాలని ఎవరు చెప్పుంటారు? క్రైస్తవులే చెప్పుంటారు. నేను ఇదివరకు కూడా చెప్పాను ఇదే వేదికలో, మళ్ళీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. నేను చాలా బాధపడ్డా, ఇబ్బంది పడ్డ సందర్భం ఏంటి అని అంటే, అన్యులకు ప్రార్థన చేయగానే వాళ్ళ 5ో 10ో పెద్ద పెద్ద కానుక కాదు, అది పెద్దదా చిన్నదాని కాదు, కానీ వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించడం అనేది నన్ను చాలా ఇబ్బంది పెట్టే విషయం. అందుకే నేను మీకు కూడా చెప్తున్నాను, మీరు ఎవరైనా అన్యులకు సువార్త చెప్పేటప్పుడు కానుకలు ఇవ్వాలని చెప్పకండి. ఎవరితోటైనా ఏ సేవకుడితోటైనా ప్రార్థన చేయించినప్పుడు కానుకలు ఇవ్వమని చెప్పకండి. మేము కొందరు ఇల్లు దర్శించినప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత విశ్వాసి దగ్గరుండి పెట్టి చేతిలో పెట్టు, పెట్టి బైబిల్లో పెట్టు, పెట్టి జేబులో పెట్టు అని వసూలు చేస్తారు. ఎవడు నేర్పించిందండి భక్తి? ఒక్కసారి కానుక ఇప్పకపోతే పాస్టర్ చచ్చిపోతాడా? తీసుకోకుంటే చచ్చిపోతాడు ఆయన. వాళ్ళు స్వార్థ విని ప్రార్థన చేయించుకున్నారు. అది ఎంత గొప్ప విషయం. కానుక అవసరం ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం. ఏమన్నా ఇవ్వాలన్నా మీ పాస్టర్ గారికి అంటే ఏమి ఇవ్వద్దు, ప్రార్థన చేసి సరిపోద్ది. ఒకవేళ మీ పాస్టర్ అట్లా డబ్బు తీసుకునేటోడైతే, అన్న పలానా ఇంటికి పోయినప్పుడు వాళ్ళు ఏమి ఇయ్యారన్న మరి అని ముందే చెప్పండి. ప్రార్థన చేస్తే చాలన్నా అని చెప్పండి. ఇవ్వడము మనం అది నేర్పించడం వల్ల, ఒకసారి ఇలాగే ఒక ఆమె ఏడుస్తూ చనిపోయాడు ఆయన. ఆ శవం దగ్గర ఏడుస్తూ, అయ్యా నీ దగ్గరకు ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా మీకు 100 రూపాయలు కానికిచ్చి ప్రార్థన చేసిన దేవుడు బాగా చేయలేదు అన్నది ఆమె. నాకు జాలదు తలకాయ కొట్టేయడానికి. వద్దండి. ఈ డబ్బు విషయంలో, ఈ కానుకల విషయంలో విశ్వాసులు ఏమో క్రమంగా ఉండరు, అన్యులకేమో చాలా క్రమాలు నేర్పిస్తారు. అన్న ఇక్కడ ఒక ప్రశ్న, భక్తిహీనులు అంటే క్రమంగా చర్చికి రాకుండా అప్పుడప్పుడు చర్చికి వస్తూ ఆ టైంలో చర్చికి వచ్చేటువంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే కానుకలు తీసుకోవచ్చా? అంటే వాళ్ళు సరిగా లేరు, ఎప్పుడోసారి వస్తారు. ఎవరి దగ్గర నుంచి అయినా కానుకలు తీసుకోవచ్చు, కానుకలు తీసుకోవద్దు అనేది నా ఉద్దేశంగా. తీసుకోకపోతే కూడా అక్కడ డిస్టర్బెన్సే వస్తుంది. నా ఉద్దేశం ఏంటి అంటే చెప్పండి అంటున్నాడు. ఇప్పుడు మీరు తీసుకోలేదనుకో, వాడు భక్తిహీనుడు, ముందే వాడు మొత్తమే దూరం అవుతాడు. కౌన్సిలింగ్ చేయండి. ఇది క్రమమైన సంపాదన కాదు,
నువ్వు అసలు మందిరానికి రాకుండా నీ కానుక అవసరం లేదు మాకు, నువ్వు బాధపడతావని తీసుకుంటున్నాను, నువ్వు కానుక ఇవ్వాల్సిన పని లేదు, నువ్వు వస్తే చాలు అనేది ఎక్స్ప్రెస్ చేయాలి ఫస్ట్. అది కానుక తీసుకోకుండా ఎట్లుంటుంది తెలుసా, కొంతమంది పూర్తిగా దూరం అవుతారు. అంటే మేము పాపులం అని డిసైడ్ చేసిండు అయ్య గారు అని. అది వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళని ఏమని చెప్పొద్దు మనం, వాళ్ళ దగ్గర నుంచి కానుకలు ఎక్స్పెక్ట్ చేయొద్దు మనం. మన బిహేవియర్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, మన మాటలు కానీ వాళ్ళ నుండి మనం కానుకలు ఆశిస్తున్నట్టుగా పొరపాటున కూడా ఉండొద్దు. వాళ్ళు ప్రేరేపించబడి, సరే వాళ్ళు ఏ విధంగా ప్రేరేపించబడతారు రెండో విషయం. వాళ్ళు ఏదో ఆలోచనతో ఇచ్చినా పర్వాలేదు, చెప్పండి ఫస్ట్. సరే నీ కానుకల కంటే ముందు ఒక మాట చెప్తా విను అని చెప్పిన తర్వాత ఇస్తే కూడా ప్రార్థన చేసి తీసుకోండి. అది మన మీద దోషంగా ఉండొద్దు. తెలిసిన తర్వాత, తెలవకుండానే మనం ఎవరిని తీర్పు తీర్చొద్దు. ఇది మంచి సంపాదనేనా, ఎన్ని పైసలు నీకు ఎక్కడివి, నీకు వచ్చే 10,000 జీతమే కదా, ఆ 10,000 జీతం వస్తే నువ్వు ఎందుకింత తెచ్చిచ్చినావు అట్లా అనొద్దు, తప్పదు. నీకు అది అక్రమం చేస్తున్నాడు, సరైన విధానంలో లేడు అని తెలిస్తేనే తీర్పు తీర్చి మాట్లాడాలి. తీర్పు తీర్చి మాట్లాడడం ఇన్ ద సెన్స్ క్రమమైన పద్ధతిలో గద్దించడం. కొంచెం విఘ్నత కావాలి దానికి. దీంట్లో ఇంకా కొద్దిగా కూడా మనం సంఘానికి ఒక ముస్లిం అమ్మాయి వస్తా ఉంది ప్రతి వారం. మొన్న ఆశ్చర్యంగా మనందరినీ కూడా కొద్దిగా షాక్ చేసిందంటే, ఒక 2 పిల్లలు వచ్చారు. ఏంటి అని నేను బయటకు వెళ్తే, ఆ కానుక వేయడానికి వచ్చాము అంకుల్ అన్నారు. వాళ్ళు ఎవరు అంటే నాకు అర్థమైంది ఆ అమ్మాయి, ఆ లేడీ వాళ్ళ పిల్లలు అని. అటువంటి వాటిని మనం ఎట్లా అర్థం చేసుకుందాం, లేకపోతే ఎలా దాన్ని? పర్వాలేదు అది. అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సరే ఆమెకు వీలు కుదరలేదేమో రావడం, పిల్లల్ని మందిరానికి వెళ్ళి చర్చికి వెళ్ళండి అమ్మా వెళ్ళి అక్కడ అని ఫస్ట్ నేను తీసుకున్నాను హ్యాండ్ ఎక్కి. నాకు ఎందుకో మంచిగా అనిపించలేదు. వాళ్ళకు కూడా కొద్దిగా అర్థం అవుద్ది కదా అని అక్కడ ముందు అక్కడ ఉంటదమ్మా బాక్స్ లో వేయండి అని చెప్పాను. మీకు తెలుసో లేదో, సంవత్సరం కంటే ఎక్కువ అయింది ఆమె రాబట్టి. అదే సంవత్సరం, దాదాపు సంవత్సరం. ఆమె మన దగ్గరకు వచ్చినప్పుడు 10 రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కొరకు ప్రార్థన చేయమని అడిగింది. ఇంకా చాలా పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి, వాళ్ళ భర్త పట్టించుకోడు, అనారోగ్యాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటి కొరకు ప్రార్థించమని రిక్వెస్ట్ అడిగింది. మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి దేవుడు ఆమెకు బ్రేక్ త్రూ ఇచ్చాడేమో, నాకు తెలియదు పర్ఫెక్ట్ గా. ఎందుకంటే నేను ఆ పిల్లల చేతిలో ఉన్న కానుక చూస్తే కూడా నేను ఆశ్చర్యపోయా వాళ్ళని. అది చూసి కూడా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను చెప్తున్నాను కదా, ఆమె నాతో ఓపెన్ గా చెప్పింది. ఆమెకు కూడా ఎంతో అంత క్రైస్తవం గురించి పరిచయం అనుకుంటా. మీకు ఇవ్వడానికి 10 రూపాయలు కూడా నా దగ్గర లేవు అని చెప్పినప్పుడు, పర్వాలేదమ్మా, ఇప్పుడు ఒకవేళ నీకు బియ్యం లేకుంటే కూడా మేము ఇస్తాం, తీసుకొని వెళ్ళు, డబ్బులు ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎప్పుడైనా వచ్చి ప్రార్థన చేయించుకోవచ్చు, ఎప్పుడైనా మీరు మమ్మల్ని కలవచ్చు, ఒకవేళ నేను బిజీగా ఉంటే అక్కను కూడా కలవచ్చు, ప్రార్థన చేయించుకోవచ్చు అని ఆమెను కౌన్సిలింగ్ చేశాం. దేవుడు ఆశీర్వదించిండేమో. కిషోర్, నీ వాయిస్ వినబడట్లే, నీ ఆడియో రావట్లే, ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాం గట్టిగానే. అయ్యో, చార్జ్ చేయి. ఇట్స్ ఓకే. యెషయా గ్రంథంలో ఒక మాట, 1వ అధ్యాయం 23వ వచనం, నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు. ఒకటేనండి, సేవకులు విశ్వాసులు తేడా ఏం లేదు, కానీ మనీ లవర్స్ కావద్దు, మనీ గివర్స్ అవ్వాలి. చాలా మంది మనీ లవర్స్ అవుతున్నారు. డబ్బు వస్తుంది పోతుందండి. నాకు అర్థమైంది ఏంటంటే 20 సంవత్సరాల పరిచర్యలో డబ్బు అనేది విషయం కాదు. రెండవది, దేవుడు నమ్మదగినవాడు. ఆయన సమయంలో, ఆయన చిత్త ప్రకారం ఆయన ఏదైనా చేస్తాడు మనల్ని. మన నమ్మకంగా ఉంటే బైబిల్ చెప్తుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని. అయితే డబ్బు మాత్రమే కాదు కావాల్సింది, డబ్బు కూడా కావాలని తెలుసుకుంటే మంచిది.
చాలా మంది డబ్బు మాత్రమే అనుకుంటున్నారు, డబ్బు కూడా. అది మీరు మారాలి. మీ పక్క వాళ్ళు చెప్పండి, డబ్బు మాత్రమే కాదు, డబ్బు కూడా కావాలి. డబ్బు మాత్రమే కావాలన్నవాడు కుటుంబాన్ని నిర్లక్ష్య పెడతాడు. డబ్బు మాత్రమే కావాలన్నవాడు డబ్బు వెనకాలనే పరిగెత్తుతాడు. ఆఖరికి అది డబ్బు దొరకదు, మన జీవితంలో సుఖ సంతోషాలు కోల్పోతాడు. డబ్బు కూడా కావాలి, దానికంటే ఎక్కువ దేవుడు కావాలి, దానికంటే ఎక్కువ ఫ్యామిలీ వాల్యూస్ కావాలి, దానికంటే ఎక్కువ మనుషులతో సంబంధాలు కావాలనే జీవితం చాలా భిన్నంగా ఉంటుంది. కాబట్టి డబ్బే సర్వస్వం కాదు, డబ్బు కూడా ఒక పాత్ర అయి ఉన్నది అనేది మీకు అర్థమైతే మంచిది. అది 23వ వచనం అండి. 24వ వచనంలో జ్ఞానము వివేకం గలవాని ఎదుటనే ఉన్నది, బుద్ధిహీనుని కన్నులు బూదిగంతములలో ఉండును. జ్ఞానం ఎవరి దగ్గర ఉంది అంటే వివేకం గలవాని ఎదుటనే ఉన్నది. ఆ మాట చాలా ఆశ్చర్యం. బుద్ధిహీనుని కన్నులు ఎక్కడుంటాయంట? బూదిగంతములలో ఉంటాయట. నీ ఎదురుగున్నది కనబడదు వానికి. బుద్ధిహీనుడు బూదిగంతములలో చూస్తాడట. నాకు ఒక పెద్ద ఆయన చెప్తే విన్నా నేను. మూర్ఖుడట మేఘములలో కనబడే నీళ్లు చూస్తూ కుండలో ఉన్న నీళ్లు వారవోసుకుంటాడట. అవి ఎట్లా వర్షం వస్తుంది, ఆ నీళ్ళతో కుండ నిండుతుంది. ఆ వర్షం వచ్చినప్పుడు మళ్ళా కుండ ఎక్కడ తెస్తామని కుండలో ఉన్న నీళ్లు పారబోసి దాని కొరకు ఎదురు చూస్తున్నట. అది వర్షం పడేది ఎప్పుడు, కుండలో నీళ్ళు వచ్చేది ఎప్పుడు, ఈ వ్యర్థ ప్రయాస ఎందుకు? బుద్ధిహీనుని కన్నులు కూడా అక్కడ చూస్తాయి, బూదిగంతముల వరకు. చెట్టు కింద ఉండి ఇస్తరాకులు కొడతారు, చూసిర్రా? అట్లుంటది కథ. ఆకు ఈ ఆకు ఈ ఆకు ఈ ఆకు ఈ ఆకు కలిపితే ఒక ఇస్తరాకు, ఆ ఆకు ఈ ఆకు ఈ ఆకు ఒక ఇస్తరాకు అని మొదుగు చెట్టు కిందికి వెళ్ళి ఆకులు లెక్క పెట్టి ఇస్తరాకులు అయితే అనుకుంటాడు. నిజంగా ఆకులు తెంపినాక ఎన్ని ఇస్తరాకులు అవుతాయి? ఎన్ని పుచ్చిపోయి ఉంటాయి? ఎన్ని రంధ్రాలు పడి ఉంటాయి? జీవితము కింద ఉండి లెక్క పెట్టేది కాదు, జీవితము ప్రాక్టికల్ గా అనుభవంలో ముందుకు తీసుకెళ్లేది అని ఎప్పుడు అర్థమవుతుంది? ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతాము? మీరు ఆలోచించాలి. సామెతల గ్రంథంలోనే మనం ఈ మాటలో కొన్ని మాటలు ఆలోచిద్దే 14వ అధ్యాయం 6వ వచనంలో, సామెతలు 14వ అధ్యాయం 6వ వచనంలో, అపహాసకుడు జ్ఞానం వెతుకుట వ్యర్థం అని చదువుకున్నాం, మీకు గుర్తుకుందా? తెలివి గల వానికి జ్ఞానం అనేది సులభంగా దొరుకుతుంది. 15:14లో కూడా అలాంటి మాట చూసాం. దేవుని బిడ్డలు అపహాసకులుగా ఉంటే, దేవుని బిడ్డలు క్రమంగా లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని జ్ఞానాన్ని పొందుకోవడం అనేది చాలా కష్టము అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. లేకపోతే చాలా కష్టం. బూదిగంతముల వరకు ఆలోచించే వెతికేవిగా నీ కన్నులు ఉండొద్దు. నీ కళ్ళ ముందు ఉన్నది నీ ప్రస్తుత కర్తవ్యం. ఇప్పుడు నువ్వేం చేయాలి అది చూడరాదు. మీకు తెలుసు కదా ఒక స్టోరీ, సండే స్కూల్ స్టోరీ. ఒక సోమరిపోతు ఓ 4-5 గుడ్లు పెట్టిన కోడి ఎదురుగా కూర్చొని ఆయన కలలు కంటున్నాడంట. ఇక నాకేం నష్టం లేదు, ఈ గుడ్లు నేను పొదిగేస్తాను, ఈ గుడ్లు పొదిగేసి ఇంకొక 10 గుడ్లు పెట్టిన తర్వాత పొదిగేస్తాను, 14 గుడ్లు పొదిగేస్తే 10 కోళ్ళన్నీ అవుతాయి, ఈ 10 కోళ్ళను మళ్ళీ గుడ్లు పెట్టిన తర్వాత మళ్ళీ వాటిని పొదిగేస్తాను, మళ్ళీ ఇవి మళ్ళీ పెడతాయి, అవి పెడతాయి. అట్లా పెంచుకుంటూ పోయి ఒక 2 సంవత్సరాల్లో ఒక 200-300 కోళ్ళు చేస్తాను. ఆ 200-300 కోళ్ళతోటి పెద్ద ఫారం పెడతాను, ఒక చికెన్ షాప్ పెడతాను. ఆ చికెన్ షాప్ నడుస్తుంటే ఎక్కడ లేదు కాబట్టి నాటుకోడి చికెన్ షాప్ అని నా పేరు మీద బ్రాండ్ ఓపెన్ చేసి 100 చికెన్ షాపులు పెడతాను అని అట్లా ఆలోచిస్తూ చేతిలో ఉన్న కర్రతోటి ఎస్ అన్నాడంట. ఎస్ నేను సాధించిన అనగానే ఆ కర్ర పోయి ఆ 4 గుడ్ల మీద పడ్డది. ఏమైంది? ఈ 4 గుడ్లు పగిలినాయి.
కొంతమంది మనసు, కొంతమంది కళ్ళు అక్కడ దాకపోతాయి, భూదిగంతముల వారు దాకపోతాయి. బుద్ధిహీనుడే అట్లా ఆలోచిస్తాడేమో. అంటే నా ఉద్దేశం ముందు చూపు ఉండొద్దు, ముందు ఆలోచన ఉండొద్దు అంటలేదు. నువ్వు ప్రాక్టికల్గా ఎక్కడున్నావు, దేవుడు నేను ఎక్కడ పెట్టాలనుకుంటున్నాడు అన్న దృక్పథంతో అలా వెళ్ళకపోతే చాలా కష్టం. ఒకసారి ఆయన అంటాడు, ప్రసంగి గ్రంథకర్త 2వ అధ్యాయం 14వ వచనంలో, జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుకొనుచున్నాడు అంటాడు. చాలా చాలా ఆశ్చర్యమైన మాటలండి అవన్నీ. ప్రసంగి 8వ అధ్యాయం 1వ వచనానికి రండి. ప్రసంగి గ్రంథం 8:1, జ్ఞానులతో సములైన వారెవరు, జరుగు వాటి భావమును ఎరిగిన వారెవరు, మనుషుల జ్ఞానం వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దానివల్ల వారు మోటుతనము మార్చబడును. ఒక మోటుతనం మార్చబడాలి అంటే, ఒక మొరటోడు మారాలి అంటే దేవుడి జ్ఞానమే కావాలి. అందుకే చూడండి, యేసుక్రీస్తు నమ్ముకున్న వారు చదువులేని వారైనా, నమ్ముకోకముందు మొరటుగా ప్రవర్తించిన వారు ఏమవుతారు? సున్నితస్తులైపోతారు. వాళ్ళ భాష మారుతుంది, వాళ్ళ జీవిత విధానం మారుతుంది. ఈ మధ్యలో నేను ఒక సహోదరుని కలిశాను. మాటలో మాట వచ్చి ఆయన్ని అడిగాను, అన్నా మీరు ఏం పని చేస్తారు? ఆయన చాలా చాలా ప్రేమగా, చాలా సున్నితంగా, చాలా తగ్గింపుతోటి, ఏమి తెలియని తను, ఆ చిన్న పిల్లల మనసు కనబడుతుంటే ఆయన, అరే ఎట్లా బతుకుతావు నువ్వు ఎట్లా బతుకుతావు, అసలు నువ్వేం చేస్తావు, అసలు నీ కుటుంబాన్ని ఎట్లా పోషించుకుంటున్నావు అని అడిగితే, ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఏదో పని చెప్పాడు. పని చెప్తే నాతో ఉన్న ఆయన ఇంకొక ఆయన, ఇదివరకు ఏం చేసిండు అడగన్నా అన్నాడు. అన్నా మీరు ఇదివరకు ఏం చేసినారు అని అన్నాడు. వద్దులే అన్నా అన్నాడు ఆయన. ఇక వద్దులే అంటే ఇక మన క్యూరియాసిటీ ఇంకెక్కువ పెరుగుతుందిగా. చెప్పన్నా నేనేం అనుకోను కానీ చెప్పన్నా అంటే, ఏం లేదులే అన్నా. చెప్పు ఏం చేసినావు కాదు, ఎక్కడుండి వచ్చినావు అని అన్నాడు. ఇంకా క్యూరియాసిటీ పెరిగి, ఎక్కడుండి వచ్చినావు అన్నా, ఏం చేసినావు అన్నా. 3.5 సంవత్సరాలు ఆయన 4 జైళ్ళల్లో ఉండొచ్చు. ఆయన నేను జైలు నుంచి వచ్చిన అంటే నా గుండె జారిపోయింది దెబ్బకి. నువ్వు జైలు పోయినవా? ఎందుకు అంటే, వెరీ ఇంట్రెస్ట్, అడగండి అంటే, ఇంచుమించు 18 సంవత్సరాలు నేను నక్సలైట్లలో ఉన్నా అని చెప్పిండు. మావోయిస్ట్లో ఉన్నా. 86 కేసులు ఉన్నాయి నా మీద. పెద్ద పెద్ద ఈవెంట్స్ లో నేను పాల్గొన్నా. 20 లక్షలు నా మీద రివార్డ్. నిర్దాక్షిణ్యంగా చాలా మందిని చంపేసిన, బాంబులు వేసిన. ఆయన నా ఎదుట ఉన్నాడంటే ఐ వాజ్ షాక్. ఆయననేమో సాధువుగా, సమాధానంగా, ప్రేమగా, ఏదన్నా అన్న నేను మోసుకొస్తా అన్న నేను జరుగన్న కుర్చీలు దుడుచుకుంటా, బ్యాగులు మోసుకుంటా. ఆయనను చూసి షాక్ అయినాడు. పిల్లరా, మొరటుతనం జ్ఞానంతో మారుతుంది, కఠినత్వం జ్ఞానంతో మారుతుంది. అందుకే జ్ఞానం కావాలి. దేవుని బిడ్డలు జ్ఞానం లేకపోతే నశించిపోతారు. లేకపోతే అజ్ఞాని కన్నులేమో బుద్ధిగంతములో వెతుకుతాయి. అందుకే ఎందుకు చర్చికి రావాలి, అందుకే సేవకుడు ఏం బోధించాలి, అందుకే సేవకుడు ఏం చేయాలి అంటే, ఆ వ్యక్తుల కొరకు ప్రార్థించడం, ఆ వ్యక్తులు దేవుడి జ్ఞానాన్ని నేర్చుకునేటట్టుగా ప్రయత్నించడం. ఎప్పుడైతే వాళ్ళకు దేవుని జ్ఞానం ఎక్కుతుందో, స్టార్ట్ అయితే చాలండి, వారికి దేవుడి జ్ఞానం ఎక్కితే వారి బ్రతుకులు మారిపోతాయి, మొరటితనం మారిపోతుంది. అందుకే సేవకుని బాధ్యత ఏంటి అంటే,
నువ్వు రేపు సరే సరే నువ్వు దేవుడి గురించి విను ఫస్ట్, అసలు దేవుణ్ణి అనుభవించు ఫస్ట్ అని మరలా 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 దాని విషయంలో బోధిస్తే దేవుడి జ్ఞానం మనిషి మొరటుతనాన్ని తీసేస్తుంది. మనం అంటాం వాడు చాలా మొరటోడు అండి, వాక్యం వినడు, మొండోడు, మాట్లాడనీయడు, మొరటోడు, కర్కశుడు, కఠినాత్ముడు, డైలాగులు చాలా బాగుంటాయి. కానీ వాడు కొత్త నిబంధనలో ఉన్న సౌలు లాంటోడైనా పౌలుగా మార్చగలిగిన దేవుడు ఉన్నాడు మనకు. మన దేవుడు అలాంటి శ్రేష్టమైన వాడు. ప్రాణాలు తీస్తాననుకునేటోడు ప్రాణం పెట్టేటట్టుగా దేవుడు మార్చలేదా? మొరటుతనం దేవుని జ్ఞానం చేత మార్చబడుతుంది అనే మాట దయచేసి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే సంతోషం ప్రియులారా, లేకపోతే చాలా కష్టం. అందుకే నీ కన్నులు బూదిగంతముల వరకు కాదు చూడాల్సింది, నీ కన్నులు ఏవేవో కాదు చూడాల్సింది. మీరు ఆ మాట పట్టుకున్నారా? సామెతలు 17వ అధ్యాయము 24వ వచనం కదా మనం చదివింది. జ్ఞానము వివేకం గల వాని ఎదుటనే ఉన్నది, బుద్ధిహీనుని కన్నులు బూదిగంతములలో ఉండును. ఎక్కడుండాలి నీ కన్నులు? అడగండి మీ పక్కలను. నీ కన్నులు ఎక్కడుండాలి? నీ కన్నులు బూదిగంతముల వరకు ఉంటాయా? కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీయబోయిండని ఎక్కడెక్కడో ఎందుకు పోతున్నాయి నీ కళ్ళు? నీవి కానివి నువ్వు సాధించలేని వాటి వైపు ఎందుకు పోతున్నాయి? మీరు గమనిస్తారా? కన్నులకు రమ్యమైనది, అందమైనది అని చూసినప్పుడే కదా హవ్వ పడిపోయింది. నాకు అనిపించింది ఆ కళ్ళు ఒకటి లేకుంటే హవ్వ పడిపోకపోయేదేమో. కానీ దేవుడేమో మానవుణ్ణి తన రూపంలో చేశాడు కాబట్టి కళ్ళు చూడాల్సిందే. అందుకే మీరు చూసారా, ఫిలిస్తీయులు సంసోను కన్నులు తీసేశారు. ఎందుకు? కాలు చేతులు ఇరగొట్టలేదండి, కళ్ళు తీసేశారు. దేవుడు అనుమతించాడు అలాగా. వీడికి కండ్లుంటే ఒక అమ్మాయిని వదిలి ఒక అమ్మాయి అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా చూస్తూ తిరుగుతున్నాడు వీడు. వీని కండ్లు బీకేయండి. బలం ఉన్నప్పుడు కండ్లు పనిచేయలేదు, బలం లేనప్పుడు కండ్లు లేవు, బలము లేదు. అప్పుడు దేవుడి శక్తి సంపూర్ణంగా పనిచేసింది. చాలాసార్లు బలముండి కండ్లుండి అన్నీ ఉన్నప్పుడు దేవుని శక్తి మీద ఆధారపడని జీవితాలు ఎన్నో. సంసోను కండ్లు ఊడబీకినప్పుడు, ఇక ఆధారమే లేనప్పుడు, దేవుడిచ్చిన బలం లేనప్పుడు ఆయన 2 చేతులతో కాళ్ళతో ఆ స్తంభాలను కులగొడితే ఆయన జీవిత కాలం అంతటిని చంపిన దానికంటే అప్పుడే అధికంగా చంపేశాడట. అందుకేనేమో సౌలు పట్టబడినప్పుడు దేవుడు దమస్కులో కండ్లు తీసేసిండు. ఫస్ట్ కండ్లు. అందుకే మానవుని జీవితంలో ఫస్ట్ శుద్ధి చేయబడాల్సినవి కండ్లు. అందుకే యేసయ్య నమ్ముకోగానే కండ్లు పోవాలి మనకు. 3 నెలలకో 3 సంవత్సరాలకో రావాలి. ఈ లోపల బుద్ధి వస్తుంది, బ్రతుకు మారుతుంది. బాహ్య సంబంధమైన కండ్లు పోతాయి, ఆత్మ సంబంధంగా చూడగలుగుతాం. అననీయ వచ్చి పౌలుకు ప్రార్థన చేస్తే ఆ కంటిలో నుండి చేప పులుసుల వంటివి రాలిపోయినాయి, ఆ కన్నులు శుద్ధి చేయబడ్డాయి. అటువంటి వారు ఆ కన్నులతో వాళ్ళు బూదిగంతముల వరకు చూడలేదండి, దేవుణ్ణి మాత్రమే చూడగలిగారు. నీ కండ్లతో నా కండ్లతో ఏవి చూడొద్దో అవి చూస్తూ, ఏవి చూడొద్దో వాటిని చూస్తూ బ్రతుకుతున్న ఆలోచనలు మీకు గుర్తుకులేవా? అందుకే దావీదు భక్తుడు 119వ కీర్తన 37వ వచనంలో అద్భుతమైన మాట అండి. మీరు కూడా తీసి నాతో పాటు చదువుతారా? Psalms 119:37. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మేము వ్యర్థమైన చూస్తూనే ఉన్నాం అనేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? మేము చూడాలనుకోకుండా రోడ్డు మీద ఏం కనబడుతున్నాయి? వ్యర్థమైనవి కనబడుతున్నాయి. మార్కెట్లో వ్యర్థమైనవి కనబడుతుంది.
అమ్మాయిలకు లిక్కర్కు సంబంధం లేకున్నా లిక్కర్ కొరకు పెట్టిన పెద్ద బోర్డులో సగం బట్టలు వేసుకున్న అమ్మాయి చేతిలో గ్లాసు పట్టుకొని ఉంటుంది. అదొక స్ట్రాటజీ. వాటి మీద కన్నులు పోతాయి. వ్యర్థమైన వాటిని చూసే కన్నులుగా చాలా మంది కళ్ళు మారిపోయాయి. ప్రియమైన వాళ్ళారా, నీ కళ్ళు కూడా ఆ కన్నులలాగా బుద్ధిగంతముల వరకు చూస్తున్నాయేమో ఆలోచించమని నేను ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లేకపోతే నువ్వు చూసిన చూపును బట్టి ఆ చూసింది చూసినట్టు ఉంటుందా? ఆ చూసిన దాన్ని మైండ్కి చెప్పి, మైండ్ హృదయానికి చెప్పి, ఆ చూసిన చెత్తంతా హృదయంలోకి చేరి దాని మీద మరలు గలుపబడి పడిపోయి పాపం చేసే వ్యక్తులుగా మారిపోతలేమా? అందుకే పేతురు కూడా రాయలేదా, మీ కన్నులు ఏ కన్నులై ఉన్నాయని? యూదా కూడా రాయలేదా, మీ మార్గాలు ఏ మార్గాలై ఉన్నాయని? పాపం ఆశించి చూసే కన్నులు, ఓర చూపులు, మరలా మరలా చూసే కన్నులు అని చూసే చూపుల గురించి 8 రకాలైన చూపుల గురించి బైబిల్ మాట్లాడలేదా? మన చూపు జాగ్రత్తగా ఉండాలి. ప్రసంగి అంటాడు 6వ అధ్యాయంలో, ప్రసంగి 6వ అధ్యాయంలో, మనసు అడియాశలు కలిగి 9వ వచనంలో, తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించటం మేలు, అయినా ఇది వ్యర్థమే, అది గాలికై ప్రయాసపడినట్టే అంటాడు. ఇక్కడ మన కళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది కూడా శాశ్వతమైనది కాదు అనేది ఆయన ఉద్దేశం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చాలాసార్లు మనకు కంఠస్థంగా వచ్చే మాట అది. 16వ మాటలో మనం చూడలేదా, ఈ లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఈ లోకంలో 3 ఉన్నాయి: శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అంటే శరీరం కోరుకోవడం, నేత్రం కోరుకోవడం, జీవం డంబం రావడం, గర్వం రావడం, అతిశయం రావడం. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ 2 విషయాలు మీరు పట్టుకోండి. వివేకం కలిగి ఉండండి, జ్ఞానం నీ ఎదుటనే ఉంటుంది. అంతేగాని బుద్ధిహీనుడుగా ఉండి నీ కన్నులు బూదిగంతముల వరకు చూస్తే ఖచ్చితంగా ఒకరోజు ప్రభు ఎదుట నిలబడి సమాధానం చెప్పాలి. నీ కళ్ళ విషయంలో నువ్వు లెక్క చెప్పాలి. జాగ్రత్త. లేకపోతే మన బ్రతుకు, మన ఆత్మీయ విధానం మార్చుకోకపోతే ప్రయోజనం లేదు. అందుకే మన సమస్తానికి డోర్స్ లాగా దేవుడు కళ్ళను పెట్టాడు. ఈ కన్నులు దేవుణ్ణే చూడాలి, దేవుని మహిమను చూడాలి, దేవునికి ఇష్టమైన దాన్ని చూడాలి. మంచి ప్రార్థన మనం ఇందాక చూసింది. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు, చెప్తారా మీరు, నా కన్నులు ఏం చేయాలి? వ్యర్థమైనవి చూస్తున్నాం, తిప్పివేయాలి. దేవుని ఎప్పుడైనా మీరు అలాగ అడిగారా? దేవా, నీకు ఇష్టం లేని దాన్ని చూస్తున్నా అనుకో, నా కళ్ళు సుడిగుండాల్లాగా తిరిగి ఆగిపోవును గాక అన్నారు ఎప్పుడైనా? ఎప్పుడైనా అన్నారా, ప్రభా నీకు ఇష్టం లేనిది చూసినా అనుకో టక్కున గుడ్డు నవ్వాలి ప్రభా అన్నారు ఎప్పుడైనా? అమ్మ దేవుడు ఆమెనంటే మళ్ళా కళ్ళు రాకపోతే ఇది భయం. నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, చాలా ప్రాక్టికల్ క్వశ్చన్. చూడకూడనిది ఒకసారి చూసావు, సడన్ గా మరలా దాన్నే చూస్తున్నావా? మీ అందరు తెలిసిన సంఘటనే సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో, వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున 11వ అధ్యాయం 1వ వచనంలో, దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచారు. ఆయన సైన్యం యుద్ధములో ఉంది, దావీదు కూడా యుద్ధములో ఉండాలి. సరే, యుద్ధ వీరులు ఉన్నారు కాబట్టి యుద్ధానికి పోలే. దావీదుకి ఇంకొక యుద్ధం తెలుసు. ఏంటి? దావీదుకు 2 యుద్ధాలు తెలుసు. ఒకటి భౌతికంగా యుద్ధం చేయగలడు, ఆ రెండోది
ప్రార్థన యుద్ధం. ప్రార్థన యుద్ధం. మరి ప్రార్థనలో ఉండొచ్చుగా, లేడు. అక్కడ ఏమని రాయబడ్డదంటే 2వ వచనంలో, ఈ యుద్ధం జరుగుతున్న కాలంలో ఒకానొక దినమున పొద్దుగూకు వేళ దావీదు పడక మీద నుండి లేచి, పగటి నిద్ర లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు, రాజనగర్ అంటే చాలా పెద్దగా ఉంటుంది, పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. ఈయనది చాలా ఎత్తైన ప్రసాదం కాబట్టి, రాజనగరి కాబట్టి, ఆ పైనుంచి చూస్తే పేదవాళ్ళు, ఆయన సైనికులు, ఆయన దగ్గర పనిచేసే వాళ్ళ బాత్రూములు పైకప్పు లేకుండా ఉన్నాయి. ఒక అమ్మాయి స్నానం చేస్తుంది, మీరు గమనించాలి. స్నానము చేయుచుండుట చూచి, ఓకే, ఆయన చూశాడు, లేకుంటే ఆయన కనబడ్డది. వెంటనే ఏం చేయాలి? చూపు తిప్పుకొని మరలాటు చూడొద్దు. కానీ అక్కడ మీరు చూడండి 3వ వచనంలో, ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి, మళ్ళీ అంటే ఎంత క్షుణ్ణంగా చూస్తున్నాడంటే ఆమె అందంగా ఉందా లేదా కూడా చూస్తున్నాడు స్నానం చేస్తుంటే. అందుకే నేను ఒక మంచి మాట స్టేట్మెంట్ చెప్తాను ఎప్పటి నుంచో, మొదటి చూపు పాపం కాదు కానీ 2వ చూపు పాపం. యవనస్తులారా, సడన్ గా ఒక పోస్టర్ చూసావు, సడన్ గా ఒక చూడకూడని చూసావు, అబ్యూజ్డ్ ఏదో ఒకటి చూసావు, మొదటిసారి చూస్తే పాపం కాదు, ఎందుకంటే నీకు తెలియదు కాబట్టి. కానీ మరలా దాన్ని చూస్తే 2వ చూపు ఎప్పటికైనా పాపమే. అది దేవుడి చూపు కాదు. ఇక మనకు తెలుసు తర్వాత ఏం జరిగిందో. బత్షెబా విషయంలో ఆమెను పిలిచాడు, ఆమెను మోహించాడు, ఆమెతో శయనించాడు, వాళ్ళ భర్తను చంపాడు. అదే కదా దావీదును దేవుడికి దూరంగా చేసింది. దావీదుకు దేవుణ్ణి దూరంగా చేసింది ఏది అంటే నేనేమంటాను తెలుసా? చూపు. మొదట చూపు, తర్వాత క్రియ. అందుకే మీ చూపు జాగ్రత్త, లేకపోతే మీరు దేవుడి నుంచి దూరం చేయబడతారు. బుద్ధిహీనుని కన్నులు బూదిగంతముల వరకు చూస్తాయి. నీకెందుక అన్ని చూడు? బూదిగంతముల వరకు ఎందుకు ఉంటున్నాయి నీ కళ్ళు? వీడందరినీ చూస్తాడు కానీ వీడు చూసుకోడు. వీడు ఎదుటోళ్ళ జీవితాలు చూస్తాడు, ఎదుటోళ్ళ బ్రతుకులు చూస్తారు, వీని బ్రతుకు చూసుకోడు, వీని జీవితాన్ని చూసుకోడు. బురిగించే సామెతలాగా ఉంటదేమో. బూదిగంతముల వరకు నీ కన్నులు ఉంటున్నాయి కానీ నీ జీవితంలో ఎందుకు నీ కన్నులు ఉండవు? నీ కన్నులు ఎందుకు దేవుడి మీద ఉండవు? నీతిమంతుల ప్రార్థనల మీద ఆయన కన్నులు ఉంటాయి, మరి మన కన్నులు ఎటు ఉంటున్నాయి? కాబట్టి దావీదు ఏమయ్యాడు? దేవునికి దూరం అయ్యాడు. సంసోన్ ఏమయ్యాడు? దేవునికి దూరం అయ్యాడు. అవ్వ ఏమైంది? దేవునికి దూరం అయింది. చూపు కారణం, చూపు కారణం, చూపు కారణం. అందుకే దేవునికి దూరం అయిన దగ్గర చేయడానికి చూపు తీసేసిండు పౌలుది. అప్పుడు దగ్గరికి అయ్యిండు దేవునికి. మన చూపు సరి చేయబడాలి, మన జీవితాలు సరి చేయబడాలి. దేవుడి మాటలు మన వెనుకల్లో ఫలింప చేయను గాక. ఆమేన్, ఆమేన్. రమేష్ బాబు గారు ప్రార్థన చేయండి. కవిత, ఓకే. ప్రభుచరణ అన్న ప్రార్థన ఆశీర్వాదం ఏంటి? సకల ఆశీర్వాదములు కారణమవుతున్న దేవా, నన్ను మమ్మల్ని ప్రేమించి మరొకసారి ఈ దినాన్ని మాకు అనుగ్రహించిన విధానం తెలుస్తున్నాం తండ్రి. ప్రారంభ నుంచి ప్రార్థనలో మరి మేము స్తుతించి కొనియాడడానికి ఇచ్చిన పాటలలో ఏ గీతలే మాకు
ప్రార్థన ద్వారా తండ్రి మీరు చేస్తున్న విజ్ఞాపనలు బట్టి తండ్రి వందన చెల్లిస్తూ ఆ విజ్ఞాపన ప్రార్థనలు తండ్రి ఇతరుల గురించి కూడా ప్రార్థించడానికి ఇతర ప్రార్థనా సమయాన్ని బట్టి వందన చెల్లిస్తున్నాం. మా విజ్ఞాపన ప్రార్థన మీరు ఆలోకించిన విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం, ఫలించినట్లు సహాయం తెచ్చుకుంటూ వచ్చినాం. అదేవిధంగా లేఖన భాగాల నుంచి తండ్రి సూటిగా మాతో మాట్లాడినందుకు వందన చెల్లిస్తున్నాం తండ్రి. మేము ఏ విధంగా ఉన్నామో పరీక్షించుకొని సరే మేము ఎక్కడైతే పాపంలో పడిపోతున్నాం గ్రహించి సరే మరి పాపంలో పడిపోకుండా మీ పరిశుద్ధ రక్తం చేత కడిగినప్పుడు గ్రహించి పరిశుద్ధంగా జీవించడం మీరు పిలిచినట్టు గ్రహించి పాపంలో పడిపోకుండా సహాయం తెచ్చుకుంటూ వచ్చినాం. పరిశుద్ధాత్మ దేవ మీ యొక్క నడిపింపు ఈ దినమంతా మాతో వచ్చినాం. మీరు ఇచ్చి జ్ఞానం కలిగి మీ ముందరికి వెళ్ళడానికి సహాయం తెచ్చుకుంటూ వచ్చినాం. అన్ని విషయాలు కృప చెప్పినందుకు వందలను నిలుస్తున్నాం. దావీదు విషయం తండ్రి చూపు ద్వారా పడిపోయినని సూటిగా మరొకసారి గ్రహించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనం చెల్లిస్తున్నాం తండ్రి. మరి 17వ అధ్యాయంలోని కొన్ని వచనాలు సామెతల గ్రంథం నుంచి ధ్యానించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. దైవజనులకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వందనం తండ్రి. ఇంకా మేము ఆత్మీయంగా బలపడడానికి ఇచ్చిన యొక్క సాహసం బట్టి నీకే వందనలు ఆపాదిస్తూ ప్రతి ఒక్కరి ఈ సాహసంలో రకరకాల ఇబ్బందులతో కలిగిన బిడ్డలందరినీ దయచేసి జ్ఞాపకం చేసుకొని సంపూర్ణ స్వస్థత విడుదల మీరు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దేవాశిస్సులు కూడా వచ్చిన మనకు లోకముల సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో థ్యాంక్ యూ సో మచ్ అండి. మరలా థ్యాంక్ యూ. మరలా మనం రేపు కలుసుకుందాం. మీరు బాగా ధ్యానిస్తూ ఉండండి. దేవుడి కృప కొరకు. నచ్చిన రిక్వెస్ట్ అన్న, చెప్పండి. ఈ తెలంగాణకు మేము వచ్చి ఆగస్టు 18కి 14 సంవత్సరాలు పూర్తయిందండి ఈ రోజుకి. ఓ ప్రైజ్ ది లార్డ్. వచ్చింది ప్రేయర్ చేయమని అడుగుదాం. ఎస్ మీరు కూడా ప్రియులారా, మీరందరూ కూడా దైవజనుల వైపు మీ 2 చేతులు చాపండి. మనం కలిసి ప్రార్థించేద్దాం. కృపా కనికర సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రియులు దైవజనులు మరి దారా శ్రీనివాసరావు గారిని బట్టి, సౌజన్యాన్ని బట్టి, మీరు ప్రేమించిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. నీ కుమారుడు నీ సేవ కొరకు సిద్ధంగా ఉంటుండగా, నీ పనివాడు నీ కొరకు సిద్ధపడి ఉండగా, నువ్వు తెలంగాణకు వెళ్ళుము, తెలంగాణలో పరిచర్య జరిగించమని అయ్యా మా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రేమించి నీ కుమారుడిని నడిపించినందుకు మీకు వందనాలు. 14 సంవత్సరాలు 14 సంవత్సరాలు మీ రెక్కల నీడలో భద్రపరిచినందుకు మీకు వందనాలు. ఎన్నో శ్రమల గుండా, ఇరుకుల గుండా, లోయల గుండా, పరిస్థితుల ప్రతికూలతల గుండా వెళ్ళినప్పుడు మీరు చేసిన సహాయానికి వందనాలు. నా తండ్రి, నీ కుమారుణ్ణి నీ పేరిట మేము దీవిస్తున్నాము. నీ కుమారుణ్ణి నీ పేరిట ఆశీర్వదిస్తున్నాం. కుటుంబాన్ని దీవిస్తున్నాం. దేవా, మరి పరిచర్యలో కూడా ఎన్నో అవాంతరాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఎత్తొంపులు, ఒడిదొడుకులు. దేవా, మీ నుండి మేము బెస్ట్ నిరీక్షిస్తున్నాం అయ్యా. ఇంకా ఆస్తులో ప్రభా మరి సంపాదన కాదు, ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ కుమారుడు దాని కొరకు ఎదురు చూస్తున్నాడు కనుక అన్యులు, బలహీనులు, ప్రభు నమ్మని వారు, విశ్వాసం లేని వారు అయ్యా రక్షించబడాలని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ కుమారుని వాడుకొని అనేకులు మీకు 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఉన్న ప్రవచన ప్రకారం, యెషయా 2:2లో ఉన్న ప్రవచన ప్రకారం నదీ ప్రవాహం వలె అన్యులు చేర్చబడుదురుగాక. నీ కుమారుడు ఎక్కడ బలహీన పడకుండా, ఎక్కడ వెనుకడుగు వేయకుండా నీ మహిమ నిమిత్తం నీ కుమారుడు వాడబడుదురుగాక. నీకు ప్రయోజనకరమైన పాత్రగా నీ కుమారుడు ఉండునుగాక. పనికొచ్చే పాత్రగా నీ కుమారుని మార్చుమని బ్రతిమలాడుతూ నీ సంపూర్ణ కృపకు అప్పగిస్తూ, సౌజన్య కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి. పిల్లల్ని కూడా నీ జ్ఞానంతో నింపండి అయ్యా. నీ పనివాడు జీతమునకు పాత్రుడు కనుక జీతం ఇచ్చి పోషించండి. అన్ని విషయాల్లో మీరు ముందుండి నడిపించండి. మేమందరం దీవిస్తున్నాం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో. నీ కుమారునికి దీవెనను, ఆశీర్వాదాన్ని, రెట్టింపైన అభిషేకాన్ని, క్రొత్త ప్రత్యక్షతను, నడిపింపును అప్పగిస్తూ నీ కృపకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.